గైస్ ఒకసారి మెట్లు దిగి చూద్దాం అసలు వర్క్ అవుతుందో లేదో. ఓకే, వర్క్ అయితే అయింది, డిటెక్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మాడ్యూల్ తీసుకొని టూ వైర్స్ అయితే మనం షార్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కడ? ఏసీ ఇన్పుట్ దగ్గర. ఎందుకంటే ఒకటి ఈ మాడ్యూల్ మనం ఏసీ ఇన్పుట్ ఇవ్వాలి, అలాగే ఇంకో పేర్ ఆఫ్ వైర్స్తో మనం లైట్కి అయితే లైట్ బల్బ్ ఉంటుంది కదా, దానికైతే ఏసీ ఇన్పుట్ ఇస్తాం. అలాగే ఈ బ్లాక్ అండ్ రెడ్ వచ్చేసి మనకి DC 5 volts అయితే అవుట్పుట్ రావడానికి వైర్స్ అనమాట. ఇది కూడా షార్టింగ్ చేసుకోవాలి. అండ్ నేను ఒక PVC షీట్ తీసుకొని దానికి 2 డబల్ టిప్స్ అయితే వేసాను అనమాట. ఇది మన మాడ్యూల్ ఇక్కడ స్టిక్ చేయడానికి అయితే వేసాను. నీట్గా ఈ పైన పీలప్ చేసుకొని మాడ్యూల్ అయితే ఇక్కడ ప్లేస్ చేయాలి. అలాగే మీరు ఇక్కడ డబుల్ టెప్ కాకుండా గ్లూ అయితే యూజ్ చేయండి, కొంచెం గట్టిగా ఉంటుంది. నేను ఈ వీడియోలో నేను చేసిన సర్క్యూట్ కానీ దాని కనెక్షన్ కానీ మీకు చూపించట్లేదు, సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. అది చూస్తే మీకు ఫుల్గా అర్థమైపోతుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కానీ కన్ఫర్మ్గా అయితే సర్క్యూట్ యాజ్ ఇట్ ఈస్ పెడితే మీకైతే రిజల్ట్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ 5 volt DC అవుట్పుట్ వచ్చి మాడ్యూల్ వాడుతున్నాం కదా, అదైతే కొంచెం గుడ్ క్వాలిటీ అయితే వాడండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా AC సప్లై ఇస్తాం, అది మనకి ఎక్కువ టైం అయితే యూజ్ అవ్వాలి. అంటే మనం ఈవినింగ్ ఆన్ చేస్తే మార్నింగ్ వరకు కూడా అది ఆన్లో ఉంటుందన్నమాట. గైస్, PVC షీట్ మీద మొత్తం కాంపోనెంట్స్ అన్ని పెట్టుకొని నీట్గా సర్క్యూట్ చూసుకొని షార్టింగ్ అయితే చేసి ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి తయారు చేశాను అనమాట. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి బయటికి బల్బ్ హోల్డర్ అయితే వస్తుంది. ఇలా బయటికి బల్బ్ వచ్చి ఇక్కడ మనకి ఒక స్టాండ్ లాగా మన PIR సెన్సర్ అయితే ఉంటుంది. మనకి బాక్స్ ఎందుకంటే మనకి ప్రొటెక్షన్ కోసం అనమాట. అలాగే మనకి సర్క్యూట్ కూడా బయటకి అయితే కనబడదు. మీకు అసలు సర్క్యూట్ డయాగ్రామ్ చూపించలేదు ఎలా చేశాను అనేది, ఎందుకంటే మీకు అర్థం కాదనమాట. మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇది మీకు ఎగ్జాక్ట్ సర్క్యూట్ అయితే అర్థం కాదు. బట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే సింపుల్గా ఎవరైనా కనెక్షన్ ఇచ్చేయచ్చు. సింపులే. నేను డయాగ్రామ్ ఇస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. సర్క్యూట్ ఎగ్జాక్ట్గా కనెక్ట్ చేయండి. కనెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది రిలే దగ్గర అండ్ BC 547 ట్రాన్సిస్టర్ దగ్గర అయితే తప్పు చేస్తుంటారు కనెక్షన్స్. ఎమిటర్ని బేస్ ఎమిటర్ అన్ని కరెక్ట్గా చూసుకోండి. మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత నీట్గా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం మీ గ్లూ కూడా ఒకసారి వేసుకోండి, మనకి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ ఏమవ్వదు. మొత్తం అయితే పెట్టేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడ మన PIR సెన్సర్ దగ్గర మన కనెక్షన్ అయితే కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇచ్చేద్దాం. ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, ఎలాగా ఉంటే అలాగా. అందుకని ఎలా అయితే చేశాను అనమాట. నాకైతే స్టేజ్ కేస్ మీద పెడుతున్నాను నేను, అందుకనే నాకు ఈ డైరెక్షన్లో అయితే కావాలన్నమాట. అందుకలా తిప్పుకున్నాను. మీకు రూమ్లో అయితే ఇలా స్ట్రైట్ అయితే పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ మనకి బల్బ్ వస్తుంది, ఇక్కడైతే PIR సెన్సర్ డిటెక్ట్ చేస్తుంది అనమాట హ్యూమన్ మోషన్ని. సో ఇదైతే మన బాక్స్ అనమాట. ఇక్కడ కూడా కవర్ చేసేస్తాను. అలా ఉన్న బాక్స్ అయితే ఇలా అయిపోయింది. ఇదంతా ఏం లేదు, జస్ట్ నా దగ్గర ఎల్లో ప్లాస్టర్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మొత్తం కవర్ చేసి వేస్తాను అనమాట. వేసి నీట్గా ఇలా అయితే మనకి జస్ట్ 2 వైర్స్ అయితే ఎండ్లో ఉండేలాగా ఇవే మనం 220 volts ACకి అయితే కనెక్ట్ చేయాలి. జస్ట్ ఇక్కడ మనం బల్బ్ అయితే అటాచ్ చేసుకుంటే అంతే. ఇంకా మీకు టెస్టింగ్ కూడా చూపిస్తాను. ఇది మా స్టేర్ కేస్కి అయితే గ్లూ గన్తో ముందు స్టిక్ చేసి ఆ తర్వాత టెస్టింగ్ అయితే మీకు చూపిస్తాను. మనం టెస్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ 2 థింగ్స్ అయితే చూసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి దీనికి 2 పొటెన్షియోమీటర్స్ ఇచ్చారు చూడండి. ఈ 2 పొటెన్షియోమీటర్స్లో ఫస్ట్ వన్ మనకి టైం డిలే అనమాట. టైం డిలే అంటే మనకి ఎంతసేపటికి ఇది ఆరిపోవాలి, ఎంతసేపటికి ఇది వెలగాలి అంటే పర్సన్ డిటెక్ట్ అయిన తర్వాత ఇంత టైంలో ఇది అయితే వెలుగుతుంది అనమాట. మళ్ళీ తర్వాత ఇది ఆఫ్ అయిపోతుంది. అలా మనం సెట్ చేసుకోవడానికి ఫస్ట్ పొటెన్షియోమీటర్ ఇచ్చారు టైం డిలే కోసం. అండ్ సెకండ్ పొటెన్షియోమీటర్ వచ్చేసి మనకి రేంజ్ అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఎంత రేంజ్లో డిటెక్ట్ చేయాలి అంటే దగ్గరలోనో దూరంలోనో ఎలా అనమాట. మనం ఏ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తున్నామో మనం దాన్ని బట్టి అయితే మనం రేంజ్ అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే స్టేర్ కేస్ కోసం కాబట్టి కొంచెం ఎక్కువైతే పెడతాను. జస్ట్ మనం ఒక చిన్న కిచెన్ ఇలాంటి బాత్రూమ్ ఇలాంటివి అయితే మనం తక్కువైతే పెట్టుకోవచ్చు అనమాట. తక్కువే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి దీన్ని టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని రేంజ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా మీకు చెప్తాను అనమాట. దీని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేసి. వీడియో స్టార్టింగ్లో పైన డిటెక్ట్ అవ్వడం చూసారు కదా, ఇది స్టేర్ కేస్ కింద అనమాట. వెళ్తున్నాను చూడండి. డిటెక్ట్ అయిన 1 second లోపే గ్లో అయింది.
ఇలాంటిది మెట్ల మీద ఉండడం చాలా అవసరం. పెద్దవాళ్ళకైతే చాలా పనికొస్తుంది ఇది. ఎప్పుడైనా బల్బు డ్యామేజ్ అయినా చాలా సింపుల్గా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఈ మోషన్ డిటెక్షన్ బల్బ్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి.